నారాయణరావు సమాధికి సంబంధించి ఈరోజు ఆయన వర్ధంతి. కానీ ఆయన సమాధి దగ్గర కనీసం నివాళులు అర్పించడానికి పరిశ్రమ నుంచో రాజకీయాల నుంచో కుటుంబం నుంచి ఎవరు రావడం లేదు అనే ఒక వీడియోను ప్రసారం చేసిన తర్వాత స్పందన వస్తుంది. సమాధి దగ్గరకు దాసరి నారాయణరావు కుమారులు ఇద్దరు కూడా రాలేదు. ఇంతవరకు ఇద్దరు కుమారులు ఉన్నారు. దాసరి నారాయణరావుకి ఇద్దరు కూడా రాకపోవడాన్ని కొంతమంది తప్పుపడుతున్నారు. ఇండస్ట్రీ నుంచి అందరూ స్పందిస్తున్నారు. కానీ దాసరి నారాయణరావు కుమారులు మాత్రం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అటు సోషల్ మీడియాలోనూ రాలేదు. ఇటు బిగ్ టీవీ ఇద్దరు కుమారులతోనూ మాట్లాడటానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ బిగ్ టీవీకి కూడా అందుబాటులోకి రాలేదు. కన్నతండ్రి సమాధిని దాసరి కుమారులు గాలికి వదిలేశారు అని ఆయన అభిమానులు అనుకుంటూ ఉన్నారు. కోట్ల రూపాయల సంపదను, ఆయన వారసత్వంగా వచ్చిన గౌరవ మర్యాదలను, కోట్ల రూపాయల సంపదను తీసుకున్నారు తప్ప తల్లి తండ్రిగా వారి సమాధులకు మాత్రం నివాళులు అర్పించడానికి ముందుకు రాలేదు అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కన్న తండ్రిని సమాధిని పట్టించుకోవడంలో విఫలమయ్యారు అని సినీ పరిశ్రమ నుంచి, రాజకీయ నాయకుల దగ్గర నుంచి విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఆయన 150కి పైగా సినిమాలు తీశారు. ఆయన జర్నలిజంలోనూ ఉన్నారు. పైగా సినీ పరిశ్రమకి ఎంతో సేవ చేయడంతో పాటు రాజకీయాల్లో ఉన్నారు. కేంద్ర మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. సో సమాధి దగ్గరికి ఇంతవరకు ప్రభు అరుణ్ ఇద్దరు కుమారులు ఒక్కరు కూడా స్పందించకపోవడం. ఇంతకుముందు మనం చూసాం, రాజా వనోరెడ్డి ఒకటి చెప్పారు, దాసరి అల్లుడి తల్లి మరణించారు, సో దానికి సంబంధించి అల్లుడు రాలేకపోయారు అని. అల్లుడు రాలేదు, మరి కుమారులు ఎందుకు రాలేదు అనే ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. మా ప్రతినిధి శ్రీపాల్ ఉన్నారు సమాచారం అందించడానికి. శ్రీపాల్, ప్రభు అరుణ్ ప్రస్తుతం ఎక్కడున్నారు? రాకపోవడానికి కారణం ఏంటి? సినీ పరిశ్రమ నుంచి, రాజకీయ నాయకుల దగ్గర నుంచి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఎవరు నివాళులు అర్పించినా రాకపోయినా కొడుకుల బాధ్యత కదా ఇది అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. రోహిత్, ఇప్పుడు ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో ఒక పెద్ద సంచలనంగా మారింది. ఎందుకంటే దాసరి నారాయణరావు గారికి సమాధి అక్కడ ఎవరు పట్టించుకోకపోవడంతో ఎందుకంటే వృధాగా పడిపోయిందని చెప్పేసి కూడా చాలామంది, మనం బిగ్ టీవీ ఎఫెక్ట్ వల్ల వాళ్ళ వీడియో తీసిన తర్వాతనే ఇప్పుడు చాలామంది, ఎందుకంటే ఇటు మంచు మనోజ్ కావచ్చు, ఇండస్ట్రీ తరఫున కావచ్చు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇటు 24 క్రాఫ్ట్స్కి ఆయన అన్నం పెట్టిన చెయ్యి. ఎందుకంటే ఒక సామాజిక దృక్పథంతో తీసిన వ్యక్తి, సినిమాలు 150 పైగా చిత్రాలు తీసిన వ్యక్తి. అతను కేవలం సినిమాని ఒక బిజినెస్ లాగా చూడలేదు, ఒక ఆయుధంగా తీసుకొని సమాజ స్పృహ లేపడానికి తీశాడు. ఎందుకంటే స్వర్గ నరకం, బొబ్బిలి పాపారాయుడు, ఎందుకంటే అవసే రామలమ్మ, ఇలాంటి సినిమాలు ఎన్నో సినిమాలు తీసేసి చాలా మందికి అన్నం పెట్టిన వ్యక్తి అని చెప్పుకోవచ్చు దాసరి నారాయణరావు గారు. ఈరోజు ఆయన సమాధి ఇలా పడిపోవడం, ఎందుకంటే ఎవరు చూడకపోవడం, ఎవరు దాన్ని పట్టించుకోకపోవడం కూడా ఎందుకంటే తీవ్రంగా ఉంది. ఒక 9 ఏళ్ల నుంచి తను చనిపోయి 9 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పటికీ ఎవరు పట్టించుకోకపోవడం. ఒక కేంద్ర మంత్రి, సినిమా ఇండస్ట్రీకి 24 క్రాఫ్ట్లకు, ఎందుకంటే దాసరి పద్మ గారు కూడా రోజు కనీసం ఒక 100 మంది వాళ్ళ ఇంటి దగ్గర భోజనం చేసి వెళ్ళిపోయేవారని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు నిత్యం ఒక ఇండస్ట్రీకి పెద్ద మనిషి, పెద్ద వ్యక్తిగా ఉండేవాడు. ప్రతి సమస్యను తను, ఏ చిన్న సమస్య వచ్చినా, ఎంత చిన్నవాడికైనా, ఇటు సెట్ బాయ్ నుంచి సెట్ అసిస్టెంట్ కావచ్చు, చిన్న అసిస్టెంట్ నుంచి పెద్ద డైరెక్షన్ టీం వరకు ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆయన కూర్చొని మరి పంచాయతీ చేసి కావచ్చు, ఇంకా మాట్లాడి చెప్పడం కావచ్చు, ఎందుకంటే మాట సహాయం కావచ్చు, కొంతమందికి జాబులు తీసిచ్చాడు. ఇక్కడ మీడియా పరంగా కూడా చూసుకుంటే ఉదయం పేపర్ కూడా నడిపాడు చాలా సంవత్సరాలు. ఆ తర్వాత ఎందుకంటే తను వదిలేయడం జరిగింది. ఇప్పుడు సినిమాల పరంగా కూడా ఎంతోమందికి అన్నం పెట్టిన చెయ్యి. కానీ ఈరోజు ఆయన సమాధిని కూడా చూసుకోవడానికి కూడా ఎవరు, 24 క్రాఫ్ట్స్ కావచ్చు, ఇటు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎవరు ముందుకు రాకపోవడం కూడా శోచనీయమని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళ కుమారులు కూడా ఇద్దరు, ఎందుకంటే వాళ్ళ అల్లుడు గారు ఇంతకుముందు పట్టించుకునేవాడు, చేసేవాడు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ అల్లుడు లేకపోతే వాళ్ళ మదర్ చనిపోవడం వల్ల తను పట్టించుకోలేదేమో ఈ సంవత్సరం. కానీ వాళ్ళ పిల్లలు ఏమయ్యారు? పిల్లలకు చాలా సంపద సృష్టించాడు రోహిత్. శ్రీపాల్, మనోజ్ ఈరోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు దీని గురించి అని తెలుస్తోంది. ఏం చెప్పబోతున్నారు ప్రెస్ మీట్? ఆ ప్రెస్ మీట్ ఎజెండా ఏంటి? మంచు మనోజ్ కూడా, ఎందుకంటే తన చిన్న పిల్లవాడి నుంచి, ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు కూడా తన శిష్యుడే కాబట్టి తన దగ్గరే పుట్టి, ఎందుకంటే పెరిగాడు, చాలాసార్లు వెళ్ళి ఆడుకోవడం జరుగుతుంది. తనే ఏదైనా దీపావళికి క్రాకర్స్ ఇట్లా కొనిచ్చేవాడని చెప్పి చాలా మీటింగ్లలో చెప్పడం జరిగింది. మనోజ్ కూడా ఈరోజు సాయంత్రం, ఈరోజు ఉదయం అయితే ఆయన మొత్తం క్లీన్ చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకైతే అక్కడ ప్రెస్ మీట్ నిర్వహించనున్నాడు. ఖచ్చితంగా అందరిని అయితే పిలవడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ దగ్గరనే తన ఏమైనా చెప్పదలుచుకుంటాడా లేదా అనేది తెలవాల్సింది రోహిత్. రైట్ శ్రీపాల్, దాసరి నారాయణరావు సమాధి దగ్గర ప్రస్తుతం పరిశుభ్రం చేస్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఇది బిగ్ టీవీ ఎఫెక్ట్. దాసరి నారాయణరావు జయంతి కాబట్టి, వర్ధంతి కాబట్టి ఎవరైనా అక్కడికి వచ్చి నివాళులు అర్పిస్తారా? సమాధి ఎలా ఉంది చూడటానికి బిగ్ టీవీ అక్కడికి వెళితే ఆశ్చర్యం, బాధ అనిపించే దృశ్యాలు కనిపించాయి. చుట్టూ పిచ్చి మొక్కల మధ్యలో దాసరి నారాయణరావు దంపతుల విగ్రహాలు అక్కడ కనిపించే, సమాధి కనిపించింది. వర్ధంతి కదా ఎవరు రావడం లేదా అని అన్న తర్వాత
ఇది సినీ పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసింది, డైరెక్టర్స్ గ్రూప్లో పెద్ద చర్చకు దారితీసింది, వివాదాలకు దారితీసింది. ఒక దర్శకుడు అయితే కొంచెం ఘాటుగా స్పందించడంతో రాజా వర్ణవరెడ్డి అంతకంటే ఘాటుగా స్పందించారు. ఆ శ్రీవత్స అనే డైరెక్టర్పై యాక్షన్ తీసుకుంటామని అంటున్నారు. కానీ ఇక్కడ కుమారులు ఇంతవరకు స్పందించకపోవడం, ఈ కారణం చేత మేము రాలేకపోయాము అనో ఇంకేదైనా ఎందుకు అలాంటి పిచ్చి మొక్కల మధ్య సమాధులు ఉన్నాయనే విషయం పైన ఇంతవరకు కుమారులు స్పందించకపోవడం అనేది కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది. మరి సాయంత్రానికి దాసరి నారాయణరావు సమాధి దగ్గర నుంచి ఆయన ద్వారా లబ్ధి పొందిన సినీ ప్రముఖులు ఇంకెంతమంది వస్తారో చూద్దాం. కుమారులు ఏమన్నా రియాక్ట్ అవుతారేమో చూద్దాం. ఇవి బులెటిన్ విశేషాలు. అండ్ మీరు తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీరు మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. కుదిరితే నేను ఆ కమెంట్స్ని కూడా నేను చదివి వినిపిస్తాను నెక్స్ట్.